శంకరపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఫిఫ్త్ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి భానూరి కృష్ణ. ఇది మనకు ఇంతకుముందు బుల్కాపూర్ గ్రామ పంచాయతీ ఉండే గతంలో. ఇప్పుడు శంకరపల్లి మున్సిపాలిటీలో గెలవడం వల్ల ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఫిఫ్త్ వార్డ్ నుంచి తను ఎట్లా ముందుకెళ్తున్నాడు, జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, అలాగే ఈ 11న జరిగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి తనని గెలిపించాలని తను ఏ విధంగా అభ్యర్థిస్తున్నాడు ఒకసారి తన మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారం? ప్రచారం అయితే చాలా బాగుంది, రెస్పాన్స్ అయితే బాగుంది. 5వ వార్డు బాగా మనకు అందరు సహకరిస్తారు, మా పెద్దలు అందరు సహకరిస్తారు. ఎట్లా జనాలు మీరు వెళ్తున్నప్పుడు జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? చాలా బాగా చేసుకుంటారు. ఇప్పుడు దాంతో పాటు మీ ప్రచారంతో పాటు సమస్యలు ఏమైనా చెప్తున్నారన్న మీకు? సమస్యలు అంటే చిన్న చిన్న రోడ్లు, డ్రైనేజు, లైట్లు, ఈది లైట్లు, సీసీ కెమెరాలు ఇవన్నీ అడుగుతారు, చేసిస్తా అని చెప్పిన. ఇప్పుడు ఈ లైట్స్ వీటితో పాటు మీరు గనక ఆ వార్డులో గెలిస్తే మీరు ఒక మంచి సామాజికంగా దైవ భక్తి పరంగా ఎంతో సేవ చేసిన వ్యక్తి. మీరు కౌన్సిలర్గా గెలిస్తే ఈ వార్డును ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారని, అంటే మీకు ప్రత్యేకమైన ఆలోచన, నేను గెలిస్తే ఈ 5 సంవత్సరాలు ఇట్లా చేయాలన్నట్టు ఏమైనా ఆలోచన ఉందా? ఇక నేను గెలిస్తే 5 సంవత్సరాలలో చాలా వాళ్ళకు నచ్చినట్టు అన్ని పనులు చేస్తా. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, టోటల్ మన సీసీ కెమెరాలు కానీ అన్ని వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఏదన్నా నేను చేసిస్తాను. ఇప్పుడు 2 బోర్లు అడిగారు, బోర్లు అయితే ఇప్పించేస్తా అని చెప్పాను. ఇక పింఛన్లు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన రాకుండా నా పర్సనల్గా నేను ఇస్తాను చెప్పిన. ఇప్పుడు దీంతో పాటు ఇంకా ఈ 11న జరిగే ఎన్నికల్లో మీ కారు గుర్తు బీఆర్ఎస్ పైన గుర్తు పైన వాళ్ళు ఓటేసి మిమ్మల్ని గెలిపించాలని ఒక్కసారి జనాలకు రిక్వెస్ట్ చేయండి, అంటే అడగండి. మీ 5th వార్డ్ ప్రజలకు ఏ విధంగా అడుగుతారు? నమస్తే 5th వార్డ్ ప్రజలకు, 5వ వార్డు ప్రజలకు పేరు పేరున నమస్కారాలు. దయచేసి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. మీ సమస్యలు ఏమున్నా నేను గెలిచినాక పరిష్కరిస్తాను. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మనం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మున్సిపాలిటీ, ఇది 5వ వార్డు ఉన్నాము. 5వ వార్డు ఇది బుల్కాపూర్ విలేజ్ గ్రామ పంచాయతీ ఒకప్పుడు. ఇప్పుడు మున్సిపాలిటీ అయినాక ఇది 5వ వార్డు కిందికి వస్తుంది. ఈ 5వ వార్డులో మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి భానూరి కృష్ణ. తను ఇంతవరకు ఆధ్యాత్మికంగా దేవాలయాలకు ఎంతో ఖర్చు పెట్టిన ఒక మంచి వ్యక్తి. తను సంపాదించిన డబ్బులు మొత్తం సగభాగం మొత్తం దేవాలయాలకు, గుళ్ళకు, గోపురాలకు ఖర్చు పెట్టి ఇప్పుడు రాజకీయంగా సేవ చేస్తుంటూ మన ముందుకు వచ్చినారు. అలాగే ఈ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు, కార్యకర్తలు మనతో ఉన్నారు. ఈ 5th వార్డులో ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు, జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, జనాల నుంచి ఎట్లా మద్దతు లభిస్తుంది, ఎంతవరకు వీళ్ళకు గెలుపు ఓటంలో అవకాశాలు ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. అన్న ఎట్లుంది మల్రెడ్డి అన్న, మీ అభ్యర్థి కృష్ణ తరపు నుంచి మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? మంచిగా రెస్పాన్స్ అవుతారు. కేసీఆర్ పథకాలకు అందరికి ఆకర్షణ అవుతారు, అంతా మంచిగా చెప్తారు. ఇప్పుడు మీరు ఈ వార్డులో వెళ్తున్న మూమెంట్లో సమస్యలు ఏమైనా చెప్తున్నారా? ఒకవేళ మీరు గెలిస్తే మీ అభ్యర్థి తరపు నుంచి వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ చేస్తామని, పింఛన్లు కానీ అన్నీ చేస్తామని హామీస్తున్నాం. ఎట్లా ఉంది ఇంకా మిగతా పార్టీల నుంచి మీకు వేరే బీజేపీ, కాంగ్రెస్ మిగతా పార్టీల నుంచి ఎంతవరకు పోటీ ఉండొచ్చు, వాళ్ళని తట్టుకొని మీరు ఎట్లా గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఉంది మీకు? మేము కేసీఆర్ హామీలు ఇస్తున్నామని, ఖచ్చితంగా గెలుస్తామని ఉంది. మీరు కనుక ఈ వార్డులో గెలిస్తే ఇంకా మీ అభ్యర్థి తరపు నుంచి మీరు ఈ వార్డుని ఎట్లా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? అంటే మీకు ప్రత్యేకమైన ఏమైనా సొంత ఆలోచనలు ఉన్నాయా? ఈ వార్డుని ఇట్లా చేయాలి, ఇంకా ఇట్లా ఈ వార్డులో ఇవి చేయాలన్నట్టు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ప్రతి సీసీ రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, పింఛన్లు కానీ, అన్ని వితంతు పింఛన్లు కానీ ఇవన్నీ చేస్తామని. మా ప్రచారం బాగానే ఉంది, మంచి రెస్పాన్స్ అవుతున్నారు. ప్రజలంతా మా వెనకే ఉన్నారు, వాళ్ళ మద్దతు మాకు చాలా బాగుంది. మా సొంత నిధులతో కొన్ని రోడ్లు వేస్తామని మేము మాట ఇచ్చినాము. అలాగే వితంతు పింఛన్లు కూడా ఒక 2-3 సంవత్సరాల నుంచి రావట్లేదు, వాళ్ళకు కూడా హామీ ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి మేము గవర్నమెంట్ నుంచి వచ్చేంత వరకు పింఛన్ మా సొంత నిధులతో ఇస్తామని మాట ఇచ్చినాం. దానివల్లనే మా వెంట అందరూ ఉన్నారని తెలుపు. ఒకసారి మీ 5వ వార్డు ఓటర్ మహాశయులకు బీఆర్ఎస్ క్యాండిడేట్ను మీ భానూరి కృష్ణని గెలిపించాలని ఒక్కసారి మీరు రిక్వెస్ట్గా మాట్లాడండి, అడగండి. మా కారు గుర్తుకు ఓటేసి అడగాలంటే ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తారు అడగండి. ఇవే మేము ఇచ్చే హామీలను నెరవేరుస్తామని, ఖచ్చితంగా నెరవేరుస్తామని మా మీద భారం పెట్టి మా భానూరి కృష్ణను మంచి మెజార్టీతో 11వ తారీఖు ఓటు వేసి గెలిపించగలరని, కారు గుర్తుకే ఓటేయాలని మనం చేస్తాం. అలాగే 4వ వార్డు శేఖర్,
తను కూడా చదువుకున్న వ్యక్తి, మంచి చదువుకున్న డిగ్రీ పర్సనే, చాలా ఆలోచన గల వ్యక్తి. అతను కూడా ప్రజలలో అందుబాటులో ఉండి సేవ చేశాడని చేయడానికే ముందుకొచ్చాడు. అతను కూడా గెలిపించగలరని కోరుచున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రచారం మాత్రము చాలా బాగుంది. ఎందుకంటే మనం చేసిన పనులు ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం మన కేసీఆర్ చేసిన పనులు ప్రతి ఒక్కరి మైండ్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్కరి గుండెల్లో అవి నిలిచిపోయినాయి. ఇప్పుడు 2 ఏళ్ల పాలనలో మన రేవంత్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో ఏమేమి పథకాలు ఇచ్చిండు, ఏమేమి హామీలు ఇచ్చిండో, ఆ హామీలు అనేటువంటి ఎటువంటివి వాళ్ళకు చెందలేవు కాబట్టి ప్రతి ఒక్క మహిళ గాని, మనుషులు ప్రతి ఒక్కరు మన ఓటర్స్ కూడా ప్రతి ఒక్కరు మాకు మా ఎంటుండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళు కూడా మేము కారుకే ఏస్తాము. ఈ పాలన బాగలేదు. మాకు టీఆర్ఎస్ పాలనే కావాలి. కాంగ్రెస్ పాలన వద్దు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కూడా జనాలు ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంటుండి ముందుకు నడిపిస్తున్నారు. కారుకే ఓటేసి భాను కృష్ణని గెలిపిస్తామని చెప్పి కూడా మాకు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని ఢీకొంటూ అధికార పార్టీని ఢీకొంటూ మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవగలరనే కాన్ఫిడెన్స్ ధైర్యంగా చెప్పగలవా? 100% చెప్పగలుగుతాం ఆ విషయంలో. 100% 100% మాకు హామీ కూడా ఇప్పుడు తులం బంగారం ఇస్తున్నారు. కాంగ్రెస్ హామీలు ఏవి అమలు కాలేవు. మహిళకు 2500 ఇస్తున్నాడు, అవి ఇవ్వలేడు. ముసలోళ్ళకు పింఛని 2000కు 4000 ఇస్తున్నాడు. వికలాంగులకు 4000కు 6000 ఇస్తున్నాడు. అసలు వాళ్ళకు కూడా ఎవరికి ఇవ్వలేడు. అవే 2000 అవే 4000 నడుస్తుంది. పింఛన్లు మళ్ళా ఇప్పుడు స్కూటీలు ఇస్తున్నాడు విద్యార్థులకు, మహిళా యువతులకు వాళ్ళ స్కూటీలు ఇస్తున్నాడు, వాళ్ళకి కూడా ఇవ్వలేడు. అదన్నీ దృష్టిలో పెట్టుకొని మా గెలుపుకు కారు గుర్తుకు ఓటేయాలని అందరికీ చెప్తున్నాం. అన్న చెప్పండి, ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏం ప్రభావితం చేయమంటారు? ఏమి ఎట్టి పరిస్థితుల్లో చేయి మా గెలుపుకు అదే కారణం. వాళ్ళ మేనిఫెస్టో అమలు చేయకపోవడమే మా గెలుపుకు కారణం. అన్ని కేసీఆర్ 100% గెలుస్తాం. 2 వాళ్ళకే ఒక్క హామీ గిట్టంగా నెరవేర్చలేదు. నేడు ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు చెప్తా ఉన్నారు, పక్కా మేము కేసీఆర్ గుర్తు కారు గుర్తుపై ఓటేసి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే కేసీఆర్ గారు చేసినటువంటి పనులు వాళ్ళకు ఆకర్షితంగానే. హనుమంతుని గుడి లేని ఊరు లేదు. అదేవిధంగా ప్రతి ఇంట్లో కేసీఆర్ చెందని పథకం లేదు. సో మహిళలకు చూసుకుంటైతే వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం 2500 ఇస్తున్నది, అది గిట్ట ఇవ్వలేదు. అదేవిధంగా బాలింతలు అవుతే వాళ్ళకు ఆడపిల్ల పుడితే 13,000 కేసీఆర్ గారు ఇచ్చారు, మగపిల్లాడు పుడితే 12,000 ఇచ్చారు. కేసీఆర్ కిట్ అనేది ఉండే. ప్రసవం అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు సూట్ కేసులు ఇచ్చేసి అన్నీ పంపించేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఊసేలేదు, అది అమలుకి నోచుకోలేకపోయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే ఉందో వాళ్ళు మేనిఫెస్టోకి సక్రమంగా అమలు చేయలేరు. కాబట్టి మా కారు గుర్తుపై మేము ఓటేసి కేసీఆర్ని గెలిపించుకోవాలని ప్రజలు మా వెంబడి ఉన్నారు. పక్కా మేము 4వ వార్డు 5వ వార్డు బాజాప్తగా గెలుస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో మనకు ప్లస్ పాయింట్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోయారు. వాళ్ళకి ఇచ్చినటువంటి టైంలో వాడు 100 రోజుల్లో చేస్తున్నటువంటి హామీలు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు వాళ్ళు హామీలు నోచుకోలేకపోయింది. కాబట్టి వాళ్ళ బొంద వాళ్ళే దవ్వుకున్నారు. సో మేము గోరి కడతా ఉన్నాం వాళ్ళకు. సో మా బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటూ ఉన్నాం. కేసీఆర్ను గద్దెను ఎక్కడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఎక్కడ పోయినా కేసీఆర్ గారే రావాలని కోరుకుంటున్నాను. మోసపోయినాం, గోసపడుతున్నటువంటి పబ్లిక్ మాకు చెప్తా ఉన్నారు. సో నాయన ఈసారి మాత్రం మోసపోము, పక్కా మేము కేసీఆర్ గారికి ఓటేసి పక్కా గెలిపించుకుంటామని ప్రజలు చెప్తా ఉన్నారు. సో మేము 4వ వార్డు 5వ వార్డు భాను కృష్ణన్న గారు గెలిపించుకోవడానికి కార్యకర్తలను పగలు రాత్రి అనకుండా నిరంతరం కృషి చేసి అన్నలను గెలిపించుకుంటా ఉన్నాం. కేసీఆర్కు గిఫ్ట్గా ఇస్తూ ఉన్నాం 4వ వార్డు 5వ వార్డు. థ్యాంక్ యూ. అయితే మాకు ఎలా ఉందంటే పొద్దున్నే లేచి మేము ఈ కండువాలు వేసుకొని ఎవరిని పిలవకుండా ముందుకు వచ్చి కార్యకర్తలు ఎవరైనా ఒక్క ఇల్లు దగ్గరికి మేము వెళ్తలేము, అయ్యా దండం మీకు రాకుండా కారు గుర్తుకి కంపల్సరిగా ఓటేస్తాం అనే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఒక్క పని కూడా కాలేదు. మా ఊరు వరకు చూసుకుంటే ఏది ఉన్నా 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడే అయిన పనులు మాత్రమే ఉన్నాయి. కానీ ఏ పని కూడా కాలేదు. ఇక్కడ పింఛీలు ఎక్కడ పోయినా ఎవరింటికి వెళ్ళినా కానీ మీరు కారు గుర్తు మీరు చెప్పకుండా మీరు రాకుండా కంపల్సరీ మేము వచ్చి కారు గుర్తుకే ఓటేస్తామని ప్రతి ఒక్కరు మాకు స్పందిస్తున్నారు. యువత కానీ పెద్ద మనుషులు ఎవ్వరు కానీ చిన్న నుంచి పెద్ద వరకు ఎవరింటికి పోయినా చిన్న పిల్లను ఉన్నా మేము ఇచ్చిన పథకాన్ని చూసి ఈ బ్యాగ్ తెచ్చి చూపిస్తారు. కేసీఆర్ ఇచ్చిందన్నా దీన్ని చూసన్నా మేము ఓటేస్తాము, మీరు ఎలా టెన్షన్ పడకుండా కంపల్సరీ కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీగా కేసీఆర్కి కేసీఆర్ ముఖం చూసి మేము ఓటేస్తాము, మీరు ఎలాంటి బెంద పెట్టుకోకుండా మీరు రాకుండా మేము ఓటేస్తామన్న పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిరు వాళ్ళు. 2 సంవత్సరాలు అయిందన్న, 1-2 రోజులు కాదు,
2 సంవత్సరాలు అయింది కానీ ఒక్క పని కూడా కాలేదు. మా కేసీఆర్ చెప్పలేడు, చేసి చూపించిండు. ఖాళీ కళ్యాణ లక్ష్మి ఇట్లా నేను ఇస్తా అని చెప్పిండు, కనీసం చేసేసిండు. కానీ వీళ్ళు ఏంది చెప్తుర్రు, ఏదో మీటింగ్లలో వచ్చి పెద్ద బహిరంగ సభలు పెట్టి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని ఏదో అనుకుంటుర్రు. 100 మంది గ్రూపులు తిరగండి మేము కాంగ్రెస్ గెలుస్తున్నాం అనుకుంటారు. ఎవ్వరు గెలవరు. కంపల్సరీ 2 వార్డులలో భాను కృష్ణన్న, అక్కడ విజయలక్ష్మి శేఖర్ అన్న గారు కంపల్సరీ భారీ మెజార్టీ 2 వార్డులు మాత్రం మేము మున్సిపల్లో టీఆర్ఎస్ జెండా ఎగరబోతాం. జై తెలంగాణ. బుల్కాపూర్ గ్రామంలో మరి 4th అండ్ 5th వార్డు ఉన్నాయి. ఈ వార్డుల నుంచి మరి 5th వార్డు భాను కృష్ణ, 4th వార్డు మన విజయశేఖర్ గారి వార్డు. కాబట్టి ప్రజలలో మేము ప్రచారానికి వెళ్తుంటే ప్రజల ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని అనుకూలంగా ప్రతి ఒక్క యూత్లు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు ఏవి ముందుకు సాగుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మరి టీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నారు అందరూ. మరి మాకు ఉత్సాహం ఉంది, ఎందుకంటే మాకు వాళ్ళు వచ్చి చెప్తున్నారు, డైరెక్ట్ మన ప్రచారానికి వెళ్తుంటే వాళ్ళే మనకు చెప్తున్నారు, మీరు రండి మీకు ఓట్లు చేస్తామని చెప్పి మద్దతు ఉంది, బాగా ఫుల్ సపోర్ట్ చేస్తారు. కాబట్టి మాకు నమ్మకం అనిపించింది. దాన్ని బట్టి మరి టీఆర్ఎస్ విజయానికి చేరువల దగ్గర ఉంది. కాబట్టి ఇది ప్రజల యొక్క కోరిక, వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటూ అట్లే వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. కాబట్టి వీపై వారికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. 60 ఏళ్ళ పాలనలో ఏం జరిగింది ఏం జరగలేదని ప్రతి ఒక్కరికి తెలుసు. కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్ళ ఒక రైతు బంధు అనేది రైతుకు సపోర్ట్ చేయడానికి రైతు బంధు వచ్చింది. ఎవరైనా చెన్కాడ బై మిస్టేక్లో పొలం పాము కాటుకు కరెంట్ షాక్ తెలియనప్పుడు వాళ్ళకు రైతు బీమా 5 లక్షలు వచ్చింది. అంతేందుకు మా అన్నకే 5 లక్షల రూపాయల బీమా వచ్చింది. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు 5 సార్లు వేసేది, 2 సార్లు వచ్చింది. ఇప్పుడు మనకి రైతు బంధు లేదు. కరెంట్ పొద్దుకు 4 సార్లు అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా బోర్ కొన్ని నీళ్ళు వస్తుండే, ఆ ఉన్న నీళ్ళు కూడా వేస్తే కన్ను మూసుకొని ఇంటికి రావడానికి బోర్ వాడుతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసరికి మొత్తం కరెంట్ పోతుంది. గంటకు బరకు నీళ్ళు వెళ్దామని నీళ్ళు ఎక్కడ అయిపోయి మా బయట బోర్ నీళ్ళు వస్తలేదు. ఇప్పుడు కరెంట్ వస్తున్నాయి, ఎప్పుడు కాలిపోతాం భయం అవుతుంది కరెంట్ కోసం. ఈ రేవంత్ రెడ్డి వచ్చేసరికి రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, మళ్ళీ దళిత బంధు లేదు, మళ్ళీ మసాలా యూరియా మెయిన్ రైతులకు కావాల్సింది యూరియా. మేము పచ్చి చేనుకు మసాలా చల్దామంటే యూరియా లేదు. ఇప్పుడు ఆన్లైన్లో యాప్లో డౌన్లోడ్ చేసుకోవడం టచ్ ఫోన్ లేదు. నేను బరకాడుకోవడానికి చదువు రాదు, టచ్ ఫోన్ లేదు, ఎవరిని బదలాడాలి. ఇప్పుడు నేను యూరియా దొరుకుతలేదు. ఇప్పుడు నేను మసాలా పోతే నేను డౌన్లోడ్ చేసుకోవాలంటున్నాను. డౌన్లోడ్ ఏడికేం చేసుకోవాలి, మళ్ళీ ఆఫీసర్ ఒకరు తెలియదు. నేను పొద్దుగా బీగో బట్టలు దూన అవతారం ఎట్లా నేను బలరం చెప్తాను. నేను ఈ రేవంత్ రెడ్డి వచ్చేసరికి మొత్తం దళితం పాలన అయిపోయింది. సేమ్ ఎట్లున్నదంటే ఒక బిస్కెట్ వేసి మళ్ళీ కత్తెర కొట్టుడు అయిపోయింది, మళ్ళీ బిస్కెట్ చిరుపు అంటున్నాడు, జోన్ పిలుస్తున్నాడు, కత్తెర కొట్టడానికి పోతున్నాడు. ఈ రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే దుర్మార్గంగా పాలైపోయింది. ఇది ఏంటంటే మన అర్థం కాకుండా అయిపోయింది. మెయిన్ రైతులకు మొత్తం నష్టం చేస్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలో మేము మా చిన్న ఉన్నప్పుడు బోరింగ్ కాడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్టి బోరింగ్ కాడ కూర్చొని కొడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మొత్తం మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ పాలనలో నల్ల ఇప్పుడు కింద ట్యాపు డైరెక్ట్ బిల్డింగ్ మీకు ఎక్కుతాయి, మిషన్ మరైతే వాటర్ నీళ్ళకు ఎటువంటి కొదవ లేదు. మళ్ళీ ఈ 2 ఏళ్ళ మళ్ళీ అదే కొదవ వాటర్కు రోజు ఫోన్ చేస్తే వస్తున్నాయారంటే ఇడిచినామని అంటాడు. నీళ్ళు వస్తలేవు, మోరీలు చక్కగా ఉండవు, ఏముండయి. అడగపోతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దాడులు చేసుడు మీద ఊర్లలో దాడులు అటాక్ చేసుడు. ఇట్లా మొన్న మా బస్సుకి ఒక ఆయన టీఆర్ఎస్ అయినా ప్రచారం చేస్తే కాంగ్రెస్ అయినా ఒక ఆయన అంటాడు, నువ్వు టీఆర్ఎస్ నుంచి ఎందుకు ప్రచారం చేస్తున్నామని డాగేస్తున్నాయి ఆయన. అరే ఎవరి అభిమానం ఆయన కేసీఆర్ ఆయనకు మంచి చేసినామని అభిమానంతో. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది? నీకు ఎన్ని ఎకరాల భూమి? మాకు 2 ఎకరాలు ఉంటుంది. మా నాయన పేరు మీద ఉంటుంది. మా నాయన పేరు మీద కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది. మా అన్నకు 9 గుంటల భూమి ఉన్నది. మా అన్న చనిపోయిన పాము కడిచి చెంకడ ఆయనకు 5 లక్షల బీమా వచ్చింది. నాకు ఇప్పుడు నాకు 9 గుంటలు ఉంటుంది. నాకు 2 సార్లు వచ్చింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు మస్తు సార్లు వచ్చింది. కానీ మా నాయన కూడా వచ్చింది. మా ఆయన అంటాడు కేసీఆర్ దేవుడు రాని మా నాయన అంటాడు. మా నాయన కాయకష్టం చేసి కేసీఆర్ దేవుడు, కేసీఆర్కే ఓడాలని మా నాయన అంటూ నేను కాంగ్రెస్కి ఇద్దామని అంటే లేదు బిడ్డ నువ్వు కేసీఆర్కే ఓడాలని మా నాయన నన్ను బెదిరిస్తున్నాడు. అంటే సరేనైనా నీ మాట నేను కావాలని చెప్పి నేను కూడా ఇప్పుడు రైతు లెక్కల కేసీఆర్కి ఓటేస్తా. మా రైతులందరికీ మీటింగ్ పెడతారు. పొద్దుగా మీటింగ్ పెట్టి బుల్కాపురం మా గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి రైతులందరూ ప్రతి ఒక్క గుంట ఉన్న 2 గుంటలు ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బీమా వచ్చింది, రైతు బంధు వచ్చింది. ఒక భయం మిస్టేక్లా అలా ఇంట్లో చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలకి ఏదో విధంగా ఖర్చులకు వస్తాయని చెప్పి రైతు బీమా వేసిండు. ఈ రైతుడు వస్తుంది రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, ఆడవిళ్ళకి టికెట్ పెట్టి మగపిల్లలు మాట తింటలేరు. వాళ్ళు ఇష్టం వచ్చిన అంటే ఆ ఊరు కూతున్నాం చీరల కోతాం అంటారు. ఈ పెద్ద మనిటి కొని కూడా మొగలు మాట కూడా బండికి పోతే బస్సు ఎక్కిపోతారు. ఆ బస్సులో పోతే కూడా మొగోళ్ళకి వాల్యూ లేదు, వాళ్ళే ఓట్లాడుతారు. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏమైందమ్మా అది బట్టలేనంటే అరే ఒక ఆమె జుట్టు పట్టుకుందంటే ఒక ఆమె అంటే కొట్టిందంటే ఒక ఆమె అంటే వాళ్ళు నోటికి వాళ్ళ ఆడవిళ్ళు కూడా లాస్ట్కి వస్తే రేవంత్ రెడ్డి తిడుతున్నారు. ఆ కరెంట్ బిల్ అన్నాడు, కరెంట్ బిల్ కూడా లేదు. రేవంత్ రెడ్డి వల్ల రైతులకు ఎట్లాంటి యూజ్ లేదు, నాకు ఎలాంటి యూజ్ లేదు. మెయిన్ అన్న ఇప్పుడు నేను చెంకడ ఇప్పుడు బటర్కు సూపర్ చల్లాలి, మసాలా చల్లాలంటే మసాలకు నిన్న పోయినా నేను షాప్ కాడుకోతే గంట సేపు కూర్చున్నా, యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే నీకు మసాలా ఇస్తా లేకపోలేను. నిన్న అదే టచ్ ఫోన్ లేదు, నా జరిగే ఉట్టి డబ్బా ఫోన్ ఎడికి తెచ్చుకోవాలి. నేను ఆ మేడం జరిగిపోతే
నేను ఇప్పుడు కాదు బాబు, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉన్నది, ఇప్పుడు రాదు, తర్వాత చేసుకోపో అంటుంది. ఎలక్షన్ అయిపోయినాక మేము ఏం డౌన్లోడ్ చేయమంటే ఇప్పుడు నాకు బటక్ మసాలా, ఇప్పుడు మ్యాథ్ ఏదామంటే పచ్చిగా లేదు, ఇప్పుడు మసాలా లేదన్న యూరియా వేస్తేనే సొప్ప మెలుస్తుంది. ఇప్పుడు యూరియా ఏంది, మసాలా రాదుగా. ఇప్పుడు అది పరిస్థితి అన్నమాట. రైతులను మాత్రం అడ్డగోలు ఇట్లా మీ మున్సిపాలిటీ బుల్కాపూర్ శంకర్పల్లి 4వ వార్డు 5వ వార్డులో మీరు కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఒక రైతుగా ఎవరు వస్తే ఒక బాగుంటుంది? రైతుగా మాకు కేసీఆర్ రావాలన్న. కేసీఆర్ వస్తే మళ్ళీ మసాలాకు మాత్రం మేము ఫోన్ చేస్తే ఆటో వాళ్ళు తీసుకొచ్చి మా శంకర వేసిపోతుంది. మా శంకర చక్కగా బండి పోతుంది, మసాలా ఆటోలు వేసుకొచ్చి శంకర వరం వేసిపోతుంది. ఇప్పుడు మేము పోయాడ పానసరం పడి మొన్న చెప్పులు లైన్ పెట్టినా, మన వానకాలంలో చెప్పులు లైన్ పెట్టి చెప్పులు పక్క తప్పేసి 3 రోజులు కూర్చున్నా. ఒక 2 సంవత్సరాలు అదే ఎకరా భూమి 9 గంటల భూమికి 2 రోజులు 3 రోజులు కూర్చుంటే కూడా మసాలా దొరకలేదు. ఇప్పుడే ఈ రేవంత్కి మళ్ళీ ఓటేసినాం అనుకో, మొత్తం ఉన్నదంతా మళ్ళీ 10 సంవత్సరాలు ఎంత డెవలప్ చేసుకున్నాం, మొత్తం ఆడేం గండిపేట వల్ల కలిపినట్టు అయిపోతుంది. దయచేసి రైతులందరికీ చెప్తున్నా, ఈ సభ టీవీ V5 నుంచి నేను చెప్తున్నా ఏంటంటే, రైతు అనేటే వాడు ఓడెక్కనే ఎవరైనా సరే కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గెలిపాలని నా ఒక్క ముని. ఎందుకంటే రైతులకు ప్రతి ఒక్కరికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు దళిత బంధు ఇచ్చిండు, ఒక ట్రాక్టర్లు ఇచ్చిండు, రైతు బీమా వచ్చింది, మళ్ళీ ఏంది రైతు బంధు వచ్చింది. మసాలాకు మాత్రం కొదవలేదన్న మాకు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు మాత్రం కొదవలేదు. ఈ రేవంత్ రెడ్డి మెయిన్ మసాలా ఇప్పుడు 500 బోనస్ 500 లేదు, గ్యాస్ 500 గ్యాస్ లేదు. నిన్ను ఒకైనట్టు మాకు వచ్చిందంటే మాకు రేవంత్ రెడ్డి ఒక్కరికి డైరెక్ట్ ఎట్లా ఇచ్చిన అడిగితే సపోర్ట్ చేస్తలేదు ఆయన. ఊరు ఎవరికి లేదు, ఆయన ఒక్కరికి వచ్చినట్టు 500 గ్యాస్ మాకైతే రాలేదు. మరి ఆయనకి ఎట్లా ఇచ్చినా, మరి ఆయనకు మరి రేవంత్ రెడ్డి పర్సనల్గా ఇచ్చినా ఇట్లా తెలియదు. కేసీఆర్ రావాలి, మళ్ళీ మన బాబు వస్తేనే మన తెలంగాణ బాగుపడుతుంది. వీళ్ళకి అర్థమైతే లేదు, ఏదో కాంగ్రెస్ అలచలు చేస్తారు. కాంగ్రెస్ ఏమున్నది, 40 నెలల ఏం చేసిన, 10 నెలలు ఏం జరిగిందో ప్రభుత్వం కడతలేదు. ఇప్పుడు యువత అంతా ప్రతి ఒక్క యువత ఏం చేస్తారు, చదువుకురు. 15 నెలలు ఎంత డెవలప్ అయింది, 60 ఏళ్ళు ఎంత పోయింది, మళ్ళీ 2 నెలలు ఎంత డెవలప్ అయింది. ఇప్పుడు 2 లక్షల కోట్లు అప్పు చేసినాడు కేసీఆర్ బదిలీ చేసి, ఈయన 20 నెలల 2 లక్షల కోట్లు ఎక్కువ డబ్బులు చేసిండు. మొత్తం తీసుకుపోతున్నా కొండరెడ్డిపల్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నాడు అంతే. వాళ్ళ ధీమా చూసుకొని ఊళ్ళో ఉన్న వాళ్ళు అంతా అలచలు చేసుకుంటారు. మా కొండరెడ్డిపల్లి, మాకు రేవంత్ రెడ్డి కొండరెడ్డి అంటే వాళ్ళు ఏం చేస్తారన్న, వాళ్ళు చేసుకుంటారు. మన ఊరికి ఏమైనా చేస్తారా? రైతులకు చేసిందంటే కేసీఆర్ ఒకటి. ఇప్పుడు మాత్రం కేసీఆర్ కోడేసి గెలిపిస్తేనే మనం రైతులం అందరం బాగుపడతాం. ఈ సభాముఖంగా చెప్పేది ఏంటంటే, రైతు అనే వాళ్ళు 1 గుంట ఉన్నా, 2 గుంటలున్నా, 10 గుంటలున్నా, అందరు కేసీఆర్ చేసి గెలిపించినాం అనుకో, మళ్ళీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ మెయిన్ అన్న రైతు బీమా వస్తుందంటే, ఒక్క కుటుంబంలో ఒక మగపిల్లాడు చనిపోతే కుటుంబం మొత్తం పరిస్థితి అంతా అడకతినే పరిస్థితి వస్తుంది. ఆ అడకతినే పరిస్థితి రాకుండా 5 లక్షల రూపాయలు ఇచ్చినందుకు కేసీఆర్కు నేను దండం చేసుకుంటాను. ఎందుకంటే మా అన్న పని చేస్తుండే, ఆ 9 గుంటల భూమికి 5 లక్షల రూపాయలు వచ్చినాయి. అది మా పిల్లలకు కానీ చదువుకోనికి ఏదో విధంగా రూపాయి ఏదో విధంగా సహాయపడేది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను.